పాలెంలో ఉండే క్రీస్తు సంఘం ఏర్పాటు చేసిన ఈ బైబిల్ తరగతికి వచ్చిన సోదరి సోదరులందరికీ విజయవాడ సింగనగర్లో కూడుకునే క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 3 నెలలకు ఒకసారి జరిగే ఈ బైబిల్ తరగతిలో విశ్వాసులైన దేవుని కుమారుని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. నేను దేవుని కుమారుడైన అన్న ప్రశ్న వేసుకోగలిగితే ఈ పాఠంలో నుండి ఏ విషయమైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది, ప్రశ్నించుకునే అవకాశం ఉంటుంది. అసలు నేను వీటిని నమ్ముతున్నానా, ఇంతవరకు చేయకపోతే చేస్తాను, స్థిర నిర్ణయము. పాఠం బాగుంది, బాగా చెప్పారు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయే వ్యక్తులమైతే మనం ఎంతో నష్టపోతున్నాము అని. నేనేమి నేర్చుకున్నాను, నాకు ఉపయోగకరమైన తరగతేనా? రైట్. ఈవేళ విశ్వాసులైన దేవుని కుమారులలో ఇస్సాకును గురించి ధ్యానిద్దాం. ఇస్సాకు వాగ్దాన కుమారుడు. ఇస్సాకు అంటే శారీరకంగా మామూలుగా వివాహం చేసుకుంటే కాపురం చేస్తే పిల్లలు పుడతారు. ఇస్సాకు అలా పుట్టలేదు. తనకు పిల్లలు పుట్టలేదు కాబట్టి తన దాసి అయిన హాగరుతో కాపురం చేయమని భార్య ప్రోత్సహించింది. దాసి దాన్ని చేసుకున్నందుకు కుమారుడు కూడా పుట్టాడు. అతని పేరు ఇష్మాయిల్ అని తెలుసును. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. శారా వలన కలిగిన కుమారుడే వారసుడు, అబ్రహాము కుమారుడని పిలువబడతాడు. గల్తీలకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో ఒక చదవచ్చు. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. శరీర ప్రకారం ఎవరు కాపురం చేసినా సరే వారికి పిల్లలు పుడతారు. దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగా దాసి వలన ఒకరు పుట్టారు. తర్వాత స్వతంత్రాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఇష్మాయిల్కు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు లేవు, కానీ ఇస్సాకుకు సంబంధించి మాత్రము వాగ్దానం ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనంలో సారాయి అన్న పేరును దేవుడు మార్చాడు. ఇక నుండి శారా అని పిలువబడుతుంది అంటాడు 15వ వచనంలో, 17వ అధ్యాయంలోనే. ఒకసారి చదవండి. మరియు దేవుడు, నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా.
నేను ఆమెను ఆశీర్వదించి శారా అంటే రాజకుమారి అని కాదు, అది మాత్రమే కాదు, అనేక జనములకు తల్లి అని. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాంతోనే దేవుడు మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? అప్పటికి అబ్రహాము వయసు ఎంత? 100 ఏళ్ళు. ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా అనే మనసులో వచ్చిన ఆలోచన, అది బయటికి చెప్పలా. 100 ఏళ్ళ వానికి పిల్లలు పుడతారా? ఎవరన్నారు? చాలామంది శారా గురించే మాట్లాడుకుంటారు కానీ అబ్రహాం గురించి మాట్లాడుకోరు కదా. అబ్రహాం కూడా అనుకున్నాడు. తర్వాత 90 ఏండ్ల సారా కనున అని మనసులో తన భార్య 90 ఏళ్ళు, ఆమెకు పిల్లలు పుడతారా అంటే దేవుడు ఏమంటాడు? ఇప్పుడు 19వ వచనము. దేవుడు, నీ భార్య అయిన సారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. పేరు కూడా ముందే చెప్పేశాడు దేవుడు. ఏమని? ఇస్సాకు అని పేరు పెట్టు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. సో వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేసినట్టుగా ఎస్, నీకు కుమారుడు పుడతాడు అని. 18వ అధ్యాయము 10వ వచనంలో, అందుకు ఆయన, మీదటకి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఓకే అంటే దేవుడు వాగ్దానం చేసినట్టుగా 21వ అధ్యాయము 1-2 వచనాల్లో, యెహోవా 1 నుండి 3 వచనాలు, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. బిడ్డల్ని దేవుడు ఇస్తాడు అని అబ్రహాము నమ్ముతాడు, సారా కూడా నమ్ముతుంది. కానీ పిల్లలు పుట్టలేదు. ఇంతకాలమైనా సరే వివాహం చేసుకుని, సరే దేవుడు తనను గొడ్రాలుగా చేశాడు అని సారా అనుకున్నది. కానీ దేవుని మనసులో ఉండే ఆలోచన వేరు. వృద్ధాప్యంలో కూడా దేవుడు అనుకుంటే ఎప్పుడైనా పిల్లలు పుట్టొచ్చు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్టుగా రాళ్లలో నుండైనా పిల్లల్ని రప్పించగలడు దేవుడు. సర్వశక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని. యెహోవా అబ్రహాంకు చేసిన వాగ్దానం లాంటిదే ఇస్సాకు, అలాగే యాకోబుతో కూడా చేశాను. అబ్రహాముతో ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదను, ఎస్ చదవండి. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదను,
నిన్ను దూషించువాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అనే వాగ్దానము అబ్రహాంతో చేశాడు. అలాగే ఇస్సాకుతో కూడా చేశాడు. ఆదికాండం 26:4 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అలాగే ఆదికాండం 28:14 నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. పాయింట్ ఏమిటంటే, అబ్రాహాముతో చేసిన వాగ్దానం లాంటిదే దేవుడు ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. నీ సంతానం వల్ల భూమి మీద ఉండే సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని. లేవియాకాండము 26:42 నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను యాకోబుతో చేసిన నిబంధన అన్నాడు, ఇస్సాకుతో చేసిన నిబంధన అన్నాడు. తర్వాత నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ముగ్గురితో చేశాను, అది జ్ఞాపకం చేసుకుని నేను వ్యవహరిస్తాను. అంటే దేవుని ఏ స్వభావం కనబడుతుంది? మాటిస్తే తప్పడు. సంఖ్యాకాండంలో అంటాడు ఆ మాట. మాట తప్పని దేవుడు. దేవుని బిడ్డలు మనం దేవుని బిడ్డలమే కదా, కామా మాట అంటే మాటే కదా, సమయానికి వచ్చేస్తాం అంటాం కదా. బాప్తిసం పొందినప్పుడు ప్రతి ఒక్క విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకున్నాను అని ఒప్పుకొని ప్రమాణం చేసి బాప్తిసం పొందిన వారమే కదా అన్ని విషయాల్లో. ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరికి వారు వ్యక్తిగతంగా వేసుకుని ఒకవేళ ఆ విషయంలో ఏమైనా కొద్దిగా నిర్లక్ష్యం ఉంటే, అశ్రద్ధ ఉంటే వాటిని ఏం చేయాలి? దిద్దుకోవాలని ఇప్పుడే స్థిర నిర్ణయం తీసుకోవాలి. వినుట వలన మాత్రమే ఏది కలుగుతుంది? మరి వాళ్ళు ఎలా విని ఉంటారు? బాగా ఆలోచించాలి. వినకపోతే, దేవుని వాక్యం వినకపోతే, నిర్లక్ష్యం వహిస్తే మనలో విశ్వాసం ఏర్పడుతుంది. అలా వెళ్ళి కూర్చొని ఆరాధన చేసాము అన్న మొక్కుబడిని చెల్లించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. మెకానికల్ లైఫ్ అయిపోద్ది. కానీ హృదయ స్పందన అలా ఉండకూడదు. ఇమోషనల్గా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను దేవుని సన్నిధి, ఆయన సర్వజ్ఞుడు, సర్వంత్రియామి, సర్వశక్తి సంపన్నుడు, ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధుడు, నేను దేవుడా అని ఎలా పిలవగలను అన్న భయము భక్తితో వస్తే చాలామంది మాట్లాడకూడదేమో. భోజనం చేసిన తర్వాత అందరూ కొద్దిగా కడుపు నిండా భోజనం చేస్తే ఫ్యాన్ కింద కూర్చుంటే ఏసీ కూడా ఉంది, మాకు ఏసీ లేదు. మధ్యాహ్నం క్లాసులో ఎవరు కొనికే అవకాశం ఉండదు. మధ్యాహ్నం ఒకళ్ళ క్లాస్ పెడితే ఎందుకు అంటే వేడిగా ఉంటుంది. ఎలా కొనుక్కుతారు? ఇప్పుడు చల్లగా ఉంటే ఎలా ఉంటుందండి? రాత్రి నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి ప్రమాదమేనండి, చాలా ప్రమాదం అంట. అలా కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆ ఫీలింగ్ ఉండాలి, ఆ భయం ఉండాలి. నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు, వేరే ఆలోచనలు వస్తున్నాయి నాకు. బీ కేర్ఫుల్, అలర్ట్నెస్ ఉండాలి. అప్రమత్తత అంటారు దాన్ని. దేవుడు చెప్పే మాటల్ని నేను నిర్లక్ష్యంగా వినకూడదు. కానీ విశ్వాసం అనేది దేవుడు అలాంటి వాడా అనేది గ్రహింపులోకి రావాలి అంటే శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. హృదయాన్ని, చెవుల్ని దేవుని వాక్యానికే
అప్పగించుకోవాలి. నేను అప్పగించుకుంటున్నానా? తెలిసినవే కదా అనుకుంటే పొరపాటు. అది పొరపాటు. తెలిసినవే నేను నిర్లక్ష్యం చేస్తే ఉన్న విశ్వాసం తగ్గిపోద్ది. ఇస్సాకు యెహోవాకు ధ్యానము చేసేవాడు లేక ధ్యానించేవాడు మేం ప్రార్థన చేయమా అని చాలామంది అనుకుంటాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము, 1వ కీర్తన 2వ వచనము. చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి. ధ్యానించడం అంటే ఏకాగ్రత అన్న మాట వాడబడింది. కేవలము దేవుని మీద, ఏ గుణం మీద ఏకాగ్రత ఏర్పడుతుందో ముందే నిర్ణయించుకోవాలి. అది ఇస్సాకు ఉండేది. ఒంటరిగా, డిస్టర్బెన్స్ ఏమి లేకుండా. భోజనం చేసిన తర్వాత ఎలా ఉంటుంది? కళ్ళు మూతలు పడిపోయే ప్రమాదము ఉంటుంది. ఏకాగ్రత ఉంటుందా? ఉంటుందా? కష్టం. కానీ అది మన చేతిలో ఉంది. ముఖం కొడుకుని రావడమే, వెనక్కి నిలబడమే. అందరు కనబడిపోతాంగా. ఎవరేమనుకుంటే నా తండ్రి నన్ను వేషధారి అనుకోకూడదు. నా తండ్రికి తెలియాలి. ధ్యానించడం అంటే ఒకే దాని మీద మనసును కేంద్రీకరించడము. ఎంతసేపు కేంద్రీకరించగలము? ఎవరు చెప్తారు? పురుషులు. ఒకే విషయం మీద మనసును ప్రార్థనలో ఎంతసేపు కేంద్రీకరించగలము? వేరే ఆలోచన రాకుండా. ఒక్క నిమిషం కూడా కాదు. సరే, సెకండ్లోకి వచ్చేద్దాం. సెకండ్లోకి, నిమిషం కాదంటే సెకండ్లోకి. స్త్రీలు ఎన్ని సెకండ్లు? ఎవరిని తిట్టుకోకుండా, ఎవరు నన్ను తిట్టుకున్నారు అనుకోకుండా, ఏది అవసరము, పిల్లలు ఏమంటారు, ఏం చేయాలి, ఏమిటి, ఏమి లేకుండా కేవలం దేవుని మీద ధ్యానించాలి. ఏకాగ్రతతో ఉండాలి. మొదటి కీర్తన 2వ వచనము ధ్యానమే. మనం నవ్వినందుకు సిగ్గుపడాలా? నవ్వాలా? ఆనందించాలా? మనలో ఎవరైనా ఏకాగ్రత లేకుండా ప్రార్థన చేస్తే, ధ్యానించడం అనేది లేకపోతే వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అన్నది ఆలోచించాలి. వస్తాయి, చాలా ఆలోచనలు వస్తాయి. నేను మాట్లాడుతుండగా నాకు ఆలోచనలు వస్తాయి. ప్రార్థన చేసినప్పుడు ఆలోచన వస్తుంది. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన వింటూ కూడా ఆలోచనలు వస్తాయి. కానీ వాటన్నిటిని నెట్టేసి దేవుడు నా హృదయాల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. నా అనుభూతుల గురించి గమనిస్తూ ఉన్నాడు. నేను నిజంగా ఆయనంటే భయం కలిగిన వ్యక్తినేనా? నాకు అవసరమైనవి నిజంగా అవసరమని ఆయన మాత్రమే తీర్చగలడని అర్పిస్తున్నానా ఈ హృదయాన్ని, మనసును? ఏకాగ్రత ఉండాలి. ఇస్సాకు ఉండేది. సాయంకాలంలో పొలంలోకి వెళ్ళి ధ్యానించేవాడు అని. మనకేమో అందరికీ ఎవరికి మినహాయింపు లేదు. ఎవరికి, మనలో ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన వింటున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు బోల్డ్ అన్ని ఆలోచనలు వస్తాయి, డిస్టర్బ్ వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. దేవుడు నువ్వు శక్తిని గురించా, ప్రేమను గురించా, పరిశుద్ధతను గురించా, క్షమాపణ గురించా, సహాయం గురించా, చేసిన సహాయానికి కృతజ్ఞత చెల్లించే విషయంలోనా, ఈ విషయంలో నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తున్నావో ముందు నాకు తెలియాలి కదా. తెలుసా? ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయమనగానే చాలా మందిమి కాదు, అందరము ప్రార్థన చేయమనగానే
చేసేస్తాం, ధ్యానించము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందమా? ముందు పాడారు ఉదయం ఆనందం, మహానందం అని. ఏంటి క్లాసు రావడం అంటే మహానందమా? వాక్యం వినడం అంటే మహానందమా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు. ఇప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించు. ఏం చెప్పాడు? 119వ కీర్తనలో కూడా అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఉండే ఆశ్చర్య కార్యములు చూచున్నట్లు నా కనులు ఇప్పుడు మోసుకుపోతున్నాయి కదా. అంటే గ్రహింపు లేకుండా పోతుంది. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాం, దేవుడు చేసిన ఘన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బుర్రకెక్కటం లేదు. సహాయం చేయి తండ్రి, నా జ్ఞానమును ప్రసాదించు, ఏకాగ్రత నీవు, నేను ధ్యానించగలిగినట్టు చెయ్యి. ఓకే, ఇస్సాకు ఉంది ఇది. ఏకాగ్రతతో దేవుణ్ణి విన్నవించుకోవడము. ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా. దేవుడు పరిశుద్ధుడు అన్నానా? ఆయన ఎలా పరిశుద్ధుడు, ఎంతటి పరిశుద్ధుడు, నేనేం చెయ్యాలి, దాని మీదే ధ్యానం ఉంచాలి. ప్రార్థన చేసినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, వేరే ఆలోచనలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అది ధ్యానం. ఇస్సాకులో ఉండేది అది. ఓకే, ఇక్కడ ఒక సూత్రం కనబడుతుంది. అదేమిటి అంటే, తల్లిదండ్రులు, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం, యెహోవా పట్ల లేక యెహోవా పట్ల భయభక్తులు గలవారైతే నీతి గలవారైతే పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనంలో, క్షమించాలి, 24వ వచనంలో ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను మాట్లాడుతున్నా, నేను ఎవరిని? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, నేను నీకు తోడై ఉన్నాను గనుక, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. అంటే ఇస్సాకులో ఏది ఏర్పడి ఉంటుంది? భయం ఏర్పడి ఉంటుంది. భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి అంటే చిన్న మాట, అలా దాటి వెళ్ళిపోతాం. అలా దాటి ఆ మాటను పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. నా దాసుడైన అబ్రహామును బట్టి, చదవండి, నిన్ను ఆశీర్వదించి, మీ తండ్రిని బట్టి నేనేం చేయాలనుకుంటున్నాను? ఆశీర్వదిస్తాను. అంటే తల్లిదండ్రులు ఏం నేర్చుకోగలము? ఏ మేలు నువ్వు చూడగలము? ఏ మేలు? నేను నీతిగా, భక్తిగా, దేవుని పట్ల భయం కలిగి జీవించిన వ్యక్తినైతే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడతారు. పిల్లల భవిష్యత్తుల గురించి ఏ తల్లిదండ్రులు అలా ఆలోచించరో చేజేతుల పొందవలసిన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటారు. నాకు భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను ఓ ప్రశ్న వేసుకుంటే బాగుంటుందేమో, నాలో దేన్ని చూచి నా బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? బాగుంటుందా ప్రశ్న? తల్లు బాగుంటుంది అంటారు, మరి తండ్రులు ఏమంటారు? నాలో దేనిని చూచి
ఈ గుణాన్ని చూచి, ఈ ప్రవర్తనను చూచి దేవుడు నా బిడ్డల్ని ఆశీర్వదించాలని ఆశిస్తాను, ఆశీర్వదిస్తాడని నమ్ముతాను. జస్ట్ కమింగ్ అండ్ గోయింగా, ఆరాధనకు హాజరై వెళ్ళిపోతే దాన్ని బట్టి ఆశీర్వదిస్తాడా? అబ్రాహాము అలాంటి వాడు కాడు. నీ తండ్రి అయిన అబ్రాహామును బట్టి నిన్ను. సో తల్లిదండ్రులైన మనం అందరము ఏం నేర్చుకోగలము? నేను భక్తిగా జీవిస్తే, నీతిగా జీవిస్తే దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డలు ఆశీర్వదించబడతారు. పిల్లల భవిష్యత్తును గురించే కదా, చాలా కాదు అందరము కృషి చేస్తాం. రంగయ్య గారు కాదా? సంపాదించిందంతా ఎవరి కొరకు అంటారు? మరి వాడి భవిష్యత్తు మన చేతిలో లేదు. కానీ మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించడము, వదిలేయడము. బీ కేర్ఫుల్. తల్లిదండ్రులకు ఆ హెచ్చరిక అవసరమేనా? ఈ ప్రవర్తనను బట్టి, నాలో ఉండే ఈ గుణాన్ని బట్టి నా పిల్లలు ఆశీర్వదించబడతారు అన్న ప్రశ్న తల్లిదండ్రులు వేసుకుంటే బాగుంటుందా, బాగోదా? ఎవరు మాట్లాడటం లేదు. సరే, బాగలేకపోతే మీకు బాగలేకపోతే పర్వాలేదు, కానీ దేవుని నియమం మాత్రం మారదు, ఖచ్చితంగా మారదు. ఆయన మాట తప్పని తండ్రి, మాట మార్చని తండ్రి, అలాంటి దేవుడు ఆయన. ఓకే, అలాగే సొలొమోను పాపం చేసినప్పుడు కూడా దేవుణ్ణి దూరపరిచి విసర్జించి విగ్రహాన్ని పూజించిన సందర్భంలో కూడా దేవుడు అంటాడు, నీ తండ్రి అయిన దావీదును బట్టి ఆ 2 గోత్రాలు నీకు ఉంచుతాను. అతడు నాకు ప్రియమైన వాడు, నా ఇష్టానుసారుడైన వ్యక్తి. ఎవరికి ప్రియమైన వ్యక్తి? కాబట్టి అతన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని. మా పిల్లలతో దేవుడు అలాగనగలట అంటాడా? నేను జీవించే జీవితాన్ని చూచిన దేవుడు పిల్లలతో అలాగంటాడా? ఎవరు వేసుకోవాల్సిన ప్రశ్నది? తల్లిదండ్రులు ఖచ్చితంగా వేసుకోవాలి. 1 రాజులు 11వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు, 33వ వచనంలో చెప్పాడు. మనకు టైం లేదు, ఎందుకంటే నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ. వివాహ విషయంలో ఇస్సాకు తండ్రికి లేక తల్లిదండ్రులకు సంపూర్ణ విధేయత చూపించాడు. కనానీయుల అమ్మాయిలకు అత్తామామల్ని గౌరవించడం రాదు. మా అమ్మాయి ఎప్పుడైనా వాళ్ళ అత్తమామల గురించి ఒక చిన్న నెగిటివ్ మాట మాట్లాడడం నాకు కష్టంగా ఉంటుంది. చెప్తాను, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించడమా అని. నా లోపాన్ని నువ్వు ఎలాగైతే భరిస్తావో, ప్రేమతో దిద్దాలి అని ప్రయత్నం చేస్తావో, సహిస్తావో, ఓర్చుకుంటావో నా లోపాలని, మీ అత్తమామల విషయంలో కూడా వాళ్ళ బలహీనతల గురించి అలాగే వ్యవహరించాలా అని ఎవరు నేర్పించారు? కూతురికి, ముఖ్యంగా కూతురికి తల్లి, కొడుకులకి ఏమని? మీ మామ అలాగన్నాడా? వాడు అలాటోడేరా? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు వివాహం చేయలేదు? ఇస్సాకు ఏమైనా నాకు పెళ్లి చేయండి అన్నాడా? కనానీయుల అమ్మాయి కుదరదు, మా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, మా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అమ్మాయిలు అయితే ఎవరిని గౌరవిస్తారు? అత్తమామల్ని గౌరవిస్తారు. ఎక్కడ అమ్మాయిలు అయితే ఇప్పుడేమో ట్రెండ్ మారిపోయింది, నవయుగం. రాకెట్ అనుకున్నాం మా చిన్నప్పుడు, ఇప్పుడేమో కంప్యూటర్ అంటున్నారు. కంప్యూటర్ యుగంలో ఎవరినో ఒకరు తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను.
అబ్బాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయిని నేను చేసుకుంటాను అని. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను, మేము బతకగలము, తల్లిదండ్రులతో నిమిత్తం లేదు. కానీ ఇస్సాకుకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా తండ్రి తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. తండ్రి ఏం చెప్తే, తల్లిదండ్రులు ఏం చెప్తే అది క్షేమము, అది మేలు, ఆశీర్వాదకరము. పిల్లల్ని అలా పెంచుతున్నామా? నీకెంత కావాలి? నీ ఫ్రెండ్స్తో తిరుగుతావా? కమా. మా నాన్న కార్డు ఇచ్చేసాడు, ఏమంటారు తెలియదు, ఏం కార్డు? క్రెడిట్ కార్డు ఇచ్చేసాడు. నాకు లేదు కాబట్టి పేరు రాదమ్మ తొందరగా. డబ్బులు అడిగితే మా నాన్న క్రెడిట్ కార్డు ఇచ్చేసాడు, బండి కొనిపెట్టాడు, నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయమన్నాడు. ఏ హోటల్కి వెళ్తారు? ఇప్పుడుండే ట్రెండ్ అది, దేవుడు అంగీకరించని ట్రెండ్ అది. తల్లిదండ్రులే మూలకారకులు. పిల్లలు అలాగా డిసిప్లిన్లో, క్రమశిక్షణ, దేవుడు అంటే భయం భక్తి లేకుండా జీవించే విషయంలో ఇస్సాకైతే అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాలు జరిగిన సంఘటన అంటే, అప్పుడు మనసుకు 2 కళ్ళు ఉండేవి, 2 కాళ్ళు ఉండేవి, 2 చేతులు ఉండేవి, ఒక్క నోరే ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఎన్ని వచ్చాయండి? అదిగో 4 వచ్చాయట. దేవుని నియమాలు ఏ యుగంలో అయినా ఒక్కలాగే పనిచేస్తుంది. 40 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయలేదు. తండ్రికి ఆ సర్వ హక్కులు ఉన్నాయి. మీలో చాలామందికి నచ్చదు, యవ్వనస్తులు అయిన పిల్లలకు అంతకంటే నచ్చదు. పిల్లల వివాహము తల్లిదండ్రుల నిర్ణయం మీదే. నా కూతురుకు పెళ్లి చేయకూడదు, సర్వ హక్కులు దేవుడు తల్లిదండ్రులకే ఇచ్చాడు. మాకు స్వాతంత్రం లేదా? మేము మనుషులము కామా? మీరైతే పెళ్లి చేసుకున్న లైఫ్ ఎంజాయ్ చేస్తారా అని అంటారేమో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అలా లోబడేటట్లుగా, తండ్రికి తల్లికి లోబడేటట్లుగా బిడ్డల్ని పెంచాలి. నీకు మేలు కలిగినట్లు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నేర్పిస్తామా? ఒక్క మాట వినకపోతే నీ ఆయుష్కాలం తగ్గిపోయింది, నీకు జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు అని అంటామా? బెత్తము వాడని తండ్రి తన కుమారునికి, వాక్యమే మన కుటుంబం మనదే. ఇస్సాకును అలా పెంచలేదు. 40 సంవత్సరాల వరకు వివాహం చేసుకోలేదు. ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనంలో, ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఎన్ని సంవత్సరాలు అతనికి? మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టారు. ఎస్. ఎంతకాలం నిర్ణయించాడు దేవుడు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల రైట్. అప్పుడు దేవుణ్ణి బాగా నమ్మేవారు, దేవుడు చెప్పినట్టుగా చేసేవారు, చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారు ఆయుష్కాలం అలాగుండేది. దేవుని మాట వినకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు కనుక ఆయుష్కాలాన్ని జలప్రళయం వచ్చినప్పటి నుంచి తగ్గించి, పాపం ఎక్కువైపోయింది. దేవుని మాటను వ్యతిరేకించడం ఎక్కువైపోయింది, తల్లిదండ్రుల్ని ఎదిరించడం ఎక్కువైపోయింది. ఏంటి చేయను? ఏం చేస్తావు? యవ్వనస్తుడైన కొడుకు, యవ్వనస్తురాలైన కూతురు అలా ఎదిరిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మేము బతకలేమా? తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉండే అనుబంధం పిల్లలు అనుభవించేటట్లుగా మనం చేయటం లేదేమో, ఏమో తెలీదు. మా అమ్మ నన్ను చూడకపోతే నేను బ్రతకలేను, ఉండలేను అన్నట్టుగా పిల్లల్ని పెంచాలి.
మా పిల్లల గురించి నేను పట్టించుకోవాలి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ప్రతి ఒక్కటి ఫ్రీగా మాట్లాడుకోవాలి. ఎస్, ఏ హెచ్చరికనైనా సంతోషంగా స్వీకరించేటట్లుగా పిల్లల్ని పెంచాలి. పిల్లలు చేసిన సూచనలను కూడా తల్లిదండ్రులు అంగీకరించాలి. అవును, నేను అలాగా మాట్లాడడం తప్పినమ్మా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అది శ్రేష్టమైన వ్యవహారము. అన్ని విషయములలో యెహోవా తనకు మేలే చేయును అని యోసేపు నమ్మాడు, క్షమించాలి, ఇస్సాకు నమ్మాడు. ఆదికాండము 26వ అధ్యాయము 22, 24 వచనము. అతడు అక్కడి నుంచి వెళ్ళి మరొక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును. చాలండి. యెహోవా ఎడము కలుగజేశాడు గనుక వాళ్ళు జగడమాడలేదు. ఎవరైనా మనతో గొడవలు పెట్టుకోలేదు అంటే దేవుని జోక్యం. ఎవరైనా మనల్ని దూషించలేదు అంటే దేవుని జోక్యం. ఒకళ్ళ ఇప్పుడైతే దూషిస్తే ఒక ఆశీర్వాదం అని నేర్చుకోవచ్చును. ఓర్పు సహనం పెరగాలి అంటే ఎప్పుడు పెరగాలి? మనకు దూషించే మాకు ఓర్పు సహనము ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలంటే ఎక్కువ మంది ఏం చేయాలి? దూషించే వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు సిస్టర్ విజయలక్ష్మి గారిని ఎవరైనా తిట్టండి, ఆమె ఎన్ని స్వీట్లు ఇస్తారో, ఎన్ని ఐస్ క్రీమ్లు ఇస్తారో. మీరు అలాగన్నారంటే నేను అందరినీ వాట్సాప్ అమ్మ అక్కడ తొందరగా వెళ్ళి అక్కడ నిలబడండి, వచ్చే వాళ్ళందరూ తిడుతూ ఉండండి, కనబడినప్పుడల్లా మీరు నాకు స్వీట్ ప్యాకెట్లు ఇవ్వండి. ఏ సో బాగా ఆలోచించాలి. దేవుడు మేలే చేస్తాడు. దేవుడుకు జోక్యం చేసుకున్నాడు కాబట్టి అంతకుముందు 2 బావులు తవ్వించినప్పుడు వాళ్ళు జగడమాడాడు. తాను శక్తివంతుడైనా సరే ఇస్సాకు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొదటిసారి ఓర్చుకున్నాడు, రెండోసారి ఓర్చుకున్నాడు, మూడోసారికి వాళ్ళు దెబ్బలాడడానికి రాలేదు, గొడవలు పెట్టుకోవడానికి రాలేదంటే ప్రతి విషయంలో ఇస్సాకు ఎవరిని చూడగలుగుతున్నాడు? ఎవరైనా జగడమాడడానికి వస్తే ఏం చూసేవాడని దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించి ఉంటాడు? పురుషులు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనకేమో ఓర్పు, సహనము, దీర్ఘశాంతము అలాంటివన్నీ నాలో మీరు చూడొద్దు కానీ యేసుప్రభులో చూడండి అంటామా? అంతేనండి. సువార్తికులము నాలో మాత్రం చూడొద్దు. ఎవరిలో చూడాలి మీరు? అంటే నేను యేసుప్రభు దేవుని కుమారుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. నాలో చూడొద్దంటే నేను ఎవరిని కానని ఇండైరెక్ట్గా చెప్పేయడమేగా. బాగా ఆలోచించాలి, సిగ్గుపడాలి. నాకు ఒక అవకాశం అది. ఓకే, బీ కేర్ఫుల్. దేవుడు యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెను.
ఆదికాండము 26వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. ఇస్సాకు ఆ, ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఆ, 100 ఫలము పొందెను. ఎంత 100 అంటే అతను వ్యవసాయం చేశాడు. చుట్టుపక్కల ఉండే గెరారు వాళ్ళు కూడా వ్యవసాయం చేసి ఉంటారు. ఒక్కొక్క పొలంలో అంటే ఎకరానికి 10 బస్తాలు ధాన్యం పండితే ఇస్సాకు పొలంలో ఎకరానికి ఎన్ని బస్తాలు పండి ఉంటాయి? ఎకరానికి 10 బస్తాలు. దాన్ని ఇంటూ చేసి 100 పెట్టండి. 2 సున్నాలు పెడితే 10కి 2 సున్నాలు పెడితే మనం ఎంత పూరో లెక్కల్లో. ప్రతి సంవత్సరం ఇస్సాకు పొలంలో అంత పంట పండి తమ పొలంలో ఎందుకు పండటం లేదని గెరారు రైతులకు అనుమానం వచ్చి ఉంటుందా ఉండదా? వచ్చి ఉంటుందా? అతను 10 ఎకరాలు సాగు చేశాడు, నేను 10 ఎకరాలు. అక్కడ 10,000, ఇక్కడ 100. ఎలాగా అడిగుంటారా? మీ కూరలు బాగా నచ్చాయి అనుకోండి, ఎవరింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చినప్పుడు ఎలా చేశారు అని అడగరా? ఏవేవి వేసారని అడగరా? పుస్తకం కూడా రాసేసేవాడు ఉన్నాడు, రెడీగా ఉంటాడు. ఎవరైనా కొత్త చీర కట్టుకుని బాగా కనబడుతుంది అనుకోండి, ఎంతమంది అడుగుతారు? ఎక్కడ కొన్నావు? అది చౌక అన్నారు అనుకోండి, 500 రూపాయలే అన్నారు అనుకోండి, ఎంతమంది అడుగుతారు? అడుగుతారా? షాప్ ఎక్కడని అడుగుతారా? అడగరా? అది చేపట్టుకుని ఎవరో అన్నారట ఒకసారి, నేను వార్తలో విన్నాను, అది ఎంతవరకు అవసరమో తెలీదు. 5 రూపాయలు చీర ఒక్కరోజే కొన్ని గంటలే, అంటే కొన్ని వేల మంది స్త్రీలు తెల్లవారి వచ్చేసారట. ఇస్సాకును గెరారు రైతులు అడిగుంటారా? మా పొలంలో 10 బస్తాలు పండితే నీకు 1000 బస్తాలు ఎలాగొచ్చాయి? ఇస్సాకు వచ్చిన అవకాశం ఏమిటి? సువార్త ప్రకటించే అవకాశం. సువార్త ఎలా ప్రకటించవచ్చు? స్త్రీలు ఎలాగా? క్రియ అంటే కుదరదు, ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా అవును నేను కూడా చేయగలను. ఏమండి బాగున్నారా? వంట చేశారా? ఏంటి ముఖం వాడిపోయింది? మీకు ఏమైనా అవసరమా? ప్రేమతో అడిగితే ఆంటీ గారు మీరేగా వరుసలు కలిపేస్తారు తొందరగా, ఎవరితో అయినా సరే ఆడవాళ్ళతో అడిగితే 2-3 సార్లు అలా అడిగి వాళ్ళు కూరలు వచ్చి ఏమైనా చేసి వాళ్ళ ఇంట్లో చేస్తే ఇంత ఓపిక ఎక్కడి నుంచండి? అన్ని పనులు చేశారని అడగర వాళ్ళు? ఏ దేవుడిచ్చిన ఓపిక అండి అంటే ఎవరు? మేము చేస్తున్నాం కదంటే యేసు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు. స్నేహంగా ఉండాలి, వాళ్ళు సహాయం చేయాలి, వాళ్ళతో తిరగాలి. వాళ్ళు ఒకవేళ తొందరపడి ఒక మాట అన్నా సరే ఓర్చుకోవాలి, ప్రేమగా నిజాయితీగా మాట్లాడాలి, వ్యవహరించాలి, వాళ్ళని గౌరవించాలి, పలకరించాలి. ఆ పలకరింపులో నిజాయితీ ఉండాలి. మన కళ్ళలో నిజాయితీ వాళ్ళకు కనబడాలి. అవసరం కొద్ది మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు అని అనిపించకూడదు. శ్రేయోభిలాషి, మేలును కోరేవాడు. ఇస్సాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏ అవకాశము అనుకునేవాళ్ళు? ఏ అవకాశం వచ్చింది? సువార్త ప్రకటించే అవకాశం వచ్చింది. దేవుడు ఎలాంటి వాడని చెప్పి ఉంటాడు ఇస్సాకు. సర్వశక్తిమంతుడు, సృష్టికర్త,
అందరికీ అన్నిటినీ అనుగ్రహించేవాడు. ఈ 1000 బస్తాలు నా వల్ల కాదు, మీరెంతో నేను అంతే, తక్కువేనేమో. ఇది మీ దేశము, నేను పరదేశిని. కానీ 1000 బస్తాలు పండించిన వ్యక్తి ఎవరు? అలా చెప్పగలగాలి. అలా చెప్పే భాగ్యము ఎవరికొచ్చింది? టైం దొరికినప్పుడల్లా ఏం చేయాలి మనము? దేవుడు మన జీవితంలో చేసిన మేలు కొనకుండా కూర్చోవడము మేలేనా? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొనకుండా కూర్చోవడము మేలేనా? ఆశీర్వాదమేనా? అదిగో ఒక్క చెయ్యి లేచిందట అక్కడ, అవును అని ఒక్క చెయ్యి లేచింది. మిగతా ఎవరు ఆశీర్వాదం అనుకోవటం లేదు. నాకు మాత్రం ఆశీర్వాదం, ఎందుకంటే వాక్యం చెప్తున్నాను. నేను కురిగితే ఎలా కుదురుతుంది? మీకు లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. బోధించేవాడికి ఇంకా కురిగితే ఎలాగ పాఠం చెప్తాడు? కుదరదు. ఇలా వినగలిగిన భాగ్యము మేలేనా? ఇవాళ రాగలగడము, ఆరోగ్యంగా ఉండడము, వాతావరణము, కరెంటు పోకుండా ఉండడము, ప్రతి విషయంలో దేవుని గొప్పతనాన్ని గురించి వాళ్ళని కించపరచకుండా ఉండేటట్లుగా మాట్లాడాలి. వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ప్రశ్నించకూడదు, లోపాలు చెప్పకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. హైలైట్ చేయాలి. యెహోవా దేవుడు ఎంతటి పరిశుద్ధుడో, ప్రేమామయుడో, ఎంతమందిని అందరిని గురించి ఎలా పట్టించుకుంటాడో, ప్రతి ఒక్కటి ఇచ్చేది ఆయనే. ఈ 1000 బస్తాల ధాన్యం కూడా పండించింది ఎవరు? గెరారు వాసులు కూడుకున్నారట. చదవండి. నాకు టైం అయిపోయింది. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగిన. ఫిలిస్తీయులు అతని యందు మనం ఇక్కడే ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఈ ఇస్సాకు వేరే ఊరు నుండి వచ్చాడు. ఇలాగా ఎంతమంది పనివాళ్ళు, ఎన్ని ఎకరాలు కొనేసాడు, ఎన్ని గొర్రెలు. మన గొర్రెకేమో 2 కంటే ఈయనతేవి 150 ఈయనతుంటే ఆ సంఖ్య ఏమవుతుంది? గొర్రెలు కానీ, మేకలు కానీ, గేదెలు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ఏదైనా సరే రోజు రోజుకు ఇస్సాకు భౌతికంగా వర్ధిల్లుతున్నాడు. ఎవరైనా అడిగితే ఎవరి పేరు చెప్తాడు? మంచి కూర వండారనుకోండి, ఉదయం నుండి మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు కష్టపడి తయారు చేశారనుకోండి, ఎవరు వండారండి ఇంత బాగుంది అంటే మీరేం చెప్తారు? బాగా ఆలోచించండి. ఇస్సాకు ఏం చెప్పి ఉంటాడు? ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ఎవరు కారకులు అంటే ఏం చెప్తారండి? అంటారా? అడగాలి కానీ ఎవరైనా. మా క్లాసులో అయితే ఏమంటాము? ఇంటి దగ్గర అయితే మార్చుకుందాం, దేవుడు 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 అంతే. ఇస్సాకు అద్భుతంగా సువార్త ప్రకటించాడు. ఎవరికి? రాజుకు. తర్వాత వచనం చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాం దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. 20-21 వచనము కాదు, 28-29 వచనము. వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక. వారు రాజును, సైన్యాధిపతి, అతని స్నేహితుడు వచ్చి ముగ్గురు వచ్చారు. ఇంకో రాజు, స్నేహితుడు, సైన్యాధిపతి అబీమెలెకు, ముగ్గురు వచ్చి నిజముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని, ఇదిగో ఈ సంపదను చూసి మేము నమ్ముతున్నాం. మేము ఎక్కడేస్తే ఇంకా వంగలి అక్కడే ఇలాగా ఉండిపోయాము, నువ్వేమో మా ముందు అలా వర్ధిల్లుతూ ఉన్నావు, వృద్ధి చెందుతూ ఉన్నావు. యెహోవా గురించి అబీమెలెకు ఎలా తెలిసి ఉంటుంది? ఇవన్నీ యెహోవాయే ఇచ్చాడని అబీమెలెకు ఎలా తెలిసి ఉంటుంది? ఎప్పుడైనా దేవుని గురించి అలా చెప్తానా ఇతరులతో?
ఇలా నేను జీవించడానికి పాత్రుడను కాను, యోగ్యుని కాను. ఈ స్థితిలో ఉండేటట్లుగా పరమ తండ్రి నన్ను ఆశీర్వదించాడు. మా పూర్వీకులు, మా నాన్న, నా తాత, ముత్తాత అలాగ ఉన్నారు. నేను ఇలా ఉండడానికి ఆయనే కారకుడు, ఆయనే ఆశీర్వదించాడు కాబట్టి ఇలాగున్నాము అని చెప్పే అవకాశం ఎన్నిసార్లు వస్తాయో బాగా ఆలోచించాలి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఒక 5 నిమిషాలు బ్రేక్.